ప్రేమ పక్షులు ఒక్కటయ్యాయి. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అంటే మన అందరి విరోష్ జంట ఎట్టకేలకు గత నెలలో పెళ్లిపీటలెక్కి అభిమానుల నిరీక్షణకు తెరదించారు. అయితే వీరి పెళ్లి ఎంత సైలెంట్ గా సింపుల్ గా జరిగిందో వీరి హనీమూన్ ప్లానింగ్ అంతకంటే వెరైటీగా సందడిగా సాగింది. పెళ్లయ్యాక కొత్త జంటలు ఏకాంతం కోసం స్విట్జర్లాండో మాల్దీవ్స్ కో వెళ్లడం మనకు తెలుసు. కానీ ఈ జెన్జీ కపుల్ మాత్రం పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఒక సరికొత్త గ్లోబల్ ట్రెండ్ ను ఇండియాకు పరిచయం చేశారు. అదే బడ్డీమూన్. సాధారణంగా హనీమూన్ అంటే కేవలం భార్యాభర్తలు మాత్రమే వెళ్లే ఏకాంత యాత్ర. కానీ బడ్డీమూన్ అంటే కొత్తగా పెళ్లైన జంట తమతో పాటు తమ ప్రాణ స్నేహితులను లేదా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులను కూడా వెకేషన్ కు తీసుకువెళ్లడం. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువ జంటలు దీనికే ఓటేస్తున్నారు. విజయ్ రష్మిక జోడీ ఇప్పుడు థాయిలాండ్ లోని అందమైన దీవుల్లో తమ బడ్డీలతో కలిసి ఈ బడ్డీమూన్ ను ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ తెరిస్తే విరోష్ జంట షేర్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తెల్లని ఇసుక తిన్నెలు, నీలి రంగు సముద్రపు అలల మధ్య విజయ్ రష్మికలు ఏకాంతంగా సమయం గడుపుతూనే మరుక్షణంలో తమ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి స్కూబా డైవింగ్, సర్పింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఒకవైపు రొమాంటిక్ డిన్నర్లు, మరోవైపు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు సాగే మ్యూజిక్ పార్టీలు. వెకేషన్ అంటే ఇలా ఉండాలి కదా అనిపించేలా వారి ఫోటోలున్నాయి. పానకంలో పుడకలా ఫ్రెండ్స్ ఎందుకు అని మన పెద్దలు అనుకోవచ్చు. కానీ ఈ జంట మాత్రం ఆనందం పంచుకుంటేనే పెరుగుతుంది అని నిరూపిస్తున్నారు. రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ నయా ట్రెండ్ వెనుక చాలా బలమైన కారణాలున్నాయట. పెళ్లి అంటేనే ఎన్నో హడావిడిలు, బాధ్యతలు. ఆ హడావిడిలో ప్రాణ స్నేహితులతో మనసారా మాట్లాడే సమయమే దొరకదు. అందుకే పెళ్లి అవగానే వారందరినీ వెంట పెట్టుకుని వెళ్తే ఆ ఒత్తిడి మటుమాయమై అసలైన రిఫ్రెష్మెంట్ దొరుకుతుందట. విజయ్ స్నేహితులు రష్మికకు, రష్మిక ఫ్రెండ్స్ విజయ్ కు పరిచయం అవ్వడానికి, అందరూ కలిసి ఒక కుటుంబంలా కలిసిపోవడానికి ఈ యాత్ర ఒక అద్భుతమైన వేదిక. ఇది భవిష్యత్తులో ఇరు వర్గాల మధ్య మంచి అనుబంధాన్ని కూడా పెంచుతుంది. హనీమూన్ లో కేవలం రొమాన్స్ మాత్రమే ఉంటుంది. కానీ స్నేహితులు ఉంటే ట్రెక్కింగ్, పారాసైలింగ్, డీప్ సీ డైవింగ్ వంటి సాహసాలు చేయడం చాలా ఈజీ. ఇది అత్యంత సరదాగా ఉంటుంది. విరోష్ జంట కూడా థాయిలాండ్ లో ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ తోనే బిజీగా గడిపారు. గ్రూప్ గా వెళ్లడం వల్ల విల్లాలు, ప్రైవేట్ యాచ్లు బుక్ చేసుకోవడం ఆర్థికంగా కలిసి రావడమే కాదు, కొత్త ప్రదేశాల్లో ఒక రకమైన భద్రతా భావాన్ని ఇస్తుంది. గోవా బీచ్లు, పుదుచ్చేరి ఫ్రెంచ్ కాలనీలు లేదా అండమాన్ నికోబార్ దీవులు బడ్డీమూన్ కు బెస్ట్ ఆప్షన్స్. స్నేహితులతో కలిసి బీచ్ సైడ్ పార్టీలు చేసుకోవడానికి ఇవి కేర్ ఆఫ్ అడ్రస్. విజయ్ రష్మిక ఎంచుకున్న థాయిలాండ్ తో పాటు బాలి, శ్రీలంక, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు గ్రూప్ వెకేషన్ కు ఎంతో అనువైనవి. ఇక్కడ ప్రైవేట్ విల్లాలు తక్కువ ధరకు దొరకటమే కాదు, రాత్రిపూట వినోదానికి కొదవ ఉండదు. మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లితోనే కాదు, హనీమూన్ వెళ్లే పద్ధతితోనూ యువతకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. రొమాన్స్ కి రొమాన్స్, ఫ్రెండ్షిప్ కి ఫ్రెండ్షిప్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సాగిన వారి బడ్డీమూన్ జోష్ చూస్తుంటే రాబోయే రోజుల్లో హనీమూన్ అంటే ఇద్దరే వెళ్లాలనే రూల్ పూర్తిగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.